నేను అంటున్నాను ఎక్కడో తెలంగాణ బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ తో కాంప్రమైజ్ అయిపోతుందని బయట బీఆర్ఎస్ 100% లేదు. వీ డోంట్ కాంప్రమైజ్ విత్ ఎనీ పార్టీ. కాంప్రమైజ్ అయితే వీ డోంట్ ఈవెన్ కాంప్రమైజ్ ఎనీథింగ్. మా ఐడియాలజీ మేము కాంప్రమైజ్ కాము, మా ఒక ప్రత్యర్థులతో మేము కాంప్రమైజ్ కాము. విల్ నాట్ కాంప్రమైజ్ ఐదర్ విత్ బీఆర్ఎస్ ఆర్ విత్ కాంగ్రెస్. వీఆర్ గోయింగ్ టు ఫైట్ అంతే. తెలంగాణలో బీజేపీ నాయకత్వంలో నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే చేవ చచ్చిపోయిందా? ఏం లేదు సార్. వీఆర్ నో. మీరు చూడండి, మీరు ఒక 10 రోజులు చూడండి, మీరు పార్టీ విల్ అగైన్ బి ఏ వెరీ వైబ్రెంట్ పార్టీ, వెరీ ఫైటింగ్ స్పిరిట్ తో పార్టీ ముందుకు పోతుంది. ఎలా అవుతుంది? సేమ్ గొడవలు కొట్లాట్లు ఉంటాయి, సేమ్ గ్రూప్ తగాదాలు ఉంటాయి, సేమ్ ఈగో క్లాషెస్ ఉంటాయి భారతీయ జనతా పార్టీలో. అక్కడ ఒక పక్కన కవిత గురించి బీఆర్ఎస్ లో క్లారిటీ వాళ్ళకి వచ్చేసింది. హరీష్ అండ్ కేటీఆర్ కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళంతా రోజు కలెక్టివ్ గా అక్కడో మీటింగ్ ఇక్కడో మీటింగ్ పెట్టుకొని పేపర్ టైగర్ అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓన్లీ పేపర్ టైగర్, ట్విట్టర్ టైగర్లే. మేము రోడ్డు మీద పడుతుంది, మేము రోడ్డు మీద పోయి ప్రజల బంధం పోతుంది మేము. వాళ్ళు ఏం పోయారంటే ప్రజల మధ్యన వాళ్ళు ఇంకా కౌంటర్ ఎలిగేషన్స్ అవే నడుస్తున్నాయి వాళ్ళకు. కానీ ప్రజల రియల్ ప్రాబ్లమ్ మాకు తెలుసు. వీఆర్ గోయింగ్ టు హ్యావ్. మొన్నటి వరకు మా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్లో మేము బిజీలో ఉండే మెంబర్షిప్ అది ఇది. ఇప్పుడు అయిపోయింది. నో వీఆర్ గోయింగ్ టు బి ఇన్ ఫుల్ ఫైటింగ్ మోడ్ విత్ కాంగ్రెస్.